వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఎస్, ఒక స్కూల్ని హైదరాబాద్లో సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ అ వెరీ టఫెస్ట్ థింగ్. ఒక మంచి టీచర్స్, ఫ్యాకల్టీ కావచ్చు, మంచి క్యాంపస్, ప్లే గ్రౌండ్ ఉండాలి అండ్ డిసిప్లిన్ ఉండాలి. బుక్ నాలెడ్జ్తో పాటు లైఫ్ లెసన్స్ కూడా నేర్పించాలి అండ్ వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలి. సో బోల్డ్ అన్ని విషయాలు మనం స్కూల్లోనే నేర్చుకుంటాం. ఫ్యూచర్ సొసైటీ బాగుండాలంటే ఇప్పుడు స్కూలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్కి వచ్చాం, కూకట్పల్లిలో ద క్రీక్ ప్లానెట్ నెప్ట్యూన్ క్యాంపస్కి. నేను చెప్పడం కాదు, ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఛాంపియన్స్. ప్రతి ఒక్క దాంట్లో ఈ స్కూల్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ ఇద్దరితో కలిసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఏం మాట్లాడుతున్నారు ఏంటి స్కూల్ గురించి అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. పేరెంట్స్తో ఇంటరాక్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. పేరెంట్స్ ఉన్నారు అండ్ ఎస్పెషలీ ద గ్రీక్ ప్లానెట్ నెప్ట్యూన్ క్యాంపస్ కూకట్పల్లిలో అసలు ఎటువంటి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇస్తున్నారు అండ్ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, చైల్డ్ సైకాలజీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనే విషయాలు పేరెంట్స్ అడిగి తెలుసుకుందాం. ఎస్, హలో సార్, ఎలా ఉన్నారు? సో మీ పేరేంటి? కృష్ణ చైతన్య. అబ్బాయి చదువుతున్నారా, అమ్మాయి చదువుతున్నారా? Both of my kids are learning here and Okay. both of my sons. సో ఎప్పటి నుంచి చదువుతున్నారు ఇదే స్కూల్లో? Since the inception of the school, he Okay. has been learning here. ఓకే. సో ఎలా అంటే ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారా ఎవ్రీ ఇయర్? Every year, yeah, we are seeing a lot of improvement and they are shaping their careers very well and nurturing values day by day. It's the place where become the second home for them. ఓకే. Yeah. సో యూజువల్గా ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అవి ఉండాలి. ఎక్స్ట్రోవర్ట్గా మాట్లాడాలి. ఇంట్రోవర్ట్గా ఉంటే పిల్లలు వెనకబడిపోతారు అంటారు కదా. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో, ఆ బాండింగ్లో, ఆ ఇంటరాక్షన్లో ఎలా హెల్ప్ చేస్తుంది? They learnt a lot from the school itself because there is a lot of responsibility from the teachers who are here and they are struggling. When they are struggling, the confidence they built because of the teachers' encouragement and the discipline they learned here, and the coming to the communication skills, because since it has the international standards, the communication skills is always good. And I personally experienced from my son that he grown up a lot while studying here. ఓకే మ్యామ్, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు యూజువల్గా కొన్ని స్కూల్స్ ఓన్లీ బుక్ నాలెడ్జే ఇస్తున్నారు అండ్ లైఫ్ లెసన్స్ నేర్పించట్లేదు అండ్ స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. వన్స్ వి ఎంటర్ ఇన్ టు రియల్ లైఫ్ దే హ్యావ్ టు ఫేస్ సో మెనీ ఛాలెంజెస్ కదా. సో దానికోసమని రియల్ లైఫ్లో ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి ద క్రీక్ ప్లానెట్ స్కూల్ ఎలా హెల్ప్ఫుల్గా ఉంది ఏంటి? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఐ టోటలీ అగ్రీ. ఇంతకు ముందు ఐ థింక్ ప్రాబబ్లీ మా జనరేషన్ అప్పటికి చాలా మంది చదివేటప్పుడు ఎక్కువ బైహార్ట్ సిస్టమ్ ఎక్కువ ఉండేది. ఎంత బైహార్ట్ చేసాము, ఎంత రాసాము అని. బట్ ఐ థింక్ ఇక్కడ నేను చూసింది ఏంటి అంటే పిల్లలందరికీ కూడాను ఓపెన్ బుక్ ఒకటి పెట్టారు. ఓపెన్ బుక్ స్టార్ట్ చేశారు. వేర్ అదేమి వాళ్ళు నేర్చుకుని కాదు, ఐ థింక్ ద కాన్సెప్ట్స్ దే ఆర్ లెర్నింగ్. ఆ కాన్సెప్ట్స్ కూడాను ఇంటికి వచ్చి మా అబ్బాయి 5th class లో ఉన్నాడు. సో అబ్బాయి PP1 నుంచి ఇక్కడే చదువుతున్నాడు అండ్ వీఆర్ హ్యాపీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు చేంజ్ హిమ్ టు అదర్ స్కూల్. ఎందుకంటే ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. నో ప్రెషర్ ఫర్ ద కిడ్ దాట్ యూనో అలా చేసేయాలి, ఇలా చేసేయాలి అని చెప్పేసి వాళ్ళ టీచర్సే అన్ని వాళ్ళకి నేర్పిస్తారు. ఇప్పుడు ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ కానీ దాని తర్వాత యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ఏవైతే మనకి ఇప్పుడు వీళ్ళ సైన్స్ ఇవంతా కూడాను మార్చేశారు. ఇంతకు ముందులాగా ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ లాగా కాకుండా ఓపెన్ బుక్ ఫోరమ్స్ పెడతారు. దాని తర్వాత ఐ థింక్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 2 months వీళ్ళకి ప్రెజెంటేషన్స్ పెడుతున్నారు. క్లాస్ లోను వచ్చి ఎవ్రీ పేరెంట్ వచ్చి పిల్లలందరూ మాకు వాళ్ళు ఆ మంత్ అంతా నేర్చుకున్నది మాకు ప్రెజెంట్ చేస్తా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంది స్కేటింగ్ కానీ, స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మంచి ఫిజికల్ ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థమైంది నాకు. మీరు చెప్పండి, అంటే మీ అబ్బాయి ఎందులో స్పోర్ట్స్ లో ఉన్నాడు అండ్ తన ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఎంత షైన్ అవుతూ ఉన్నాడు? మా పాప హర్ ఫస్ట్ ఇయర్ ఇన్ దిస్ స్కూల్, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. వేరే సిస్టమ్ లో ఇంతకు ముందు ప్లే స్కూల్స్ లో వీటిల్లో చదివి వచ్చినప్పుడు ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఫన్, మోర్ ఆఫ్ ప్లేఫుల్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మాకు చాలా వర్రీ ఉండింది అసలు ఒక కొత్త ఎన్వైరన్మెంట్. ఎందుకంటే ప్లే స్కూల్స్ ఏవి కూడా మీకు ఇంత పెద్ద ఇకో సిస్టమ్ లో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉండవు. ఆల్మోస్ట్ చాలా చిన్న చిన్న క్యాంపస్లు, వాళ్ళు చూసేది, వాళ్ళు నేర్చుకునేది, వాళ్ళు ఆడుకునే పీపుల్ కూడా చాలా చిన్న గ్యాంగ్ ఉంటుంది. బట్ ఒక్కసారి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వచ్చాక, ఇంత పెద్ద సిస్టమ్ లో వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోవడం చాలా ఈజీ. మేము వచ్చిన ఫస్ట్ లో కూడా మాకు ప్రిన్సిపల్ కానీ లేదంటే వీఆర్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ అ క్లాస్ టీచర్. వాళ్ళ క్లాస్ టీచర్ ఇస్ హెల్పింగ్ అస్ అ లాట్. ఎవ్రీ రివ్యూలోను వీ కెన్ సీ హౌ ద కిడ్ ఇస్ ఇంప్రూవింగ్. దాని తర్వాత ఫస్ట్ లో మా పాప కొంచెం భయపడుతూ కొన్ని యాక్టివిటీస్ కి వెళ్లేది కాదు. బాగా మాకు అడ్వైస్ చేసింది ఏంటి అంటే, దయచేసి ఈ క్లాస్ లో ఉన్న పిల్లలందరితో పాటు కూడా మీ పాప తను స్పెషల్ అని సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేస్తున్నారు, ఈవిడ చేయటం
చేయట్లేదు ఇలాంటి ప్రెషర్ సో మీరు డిఫరెన్సియేషన్స్ తీసుకోవద్దు. కూడా ఏం చూపించట్లేదు. అస్సలు లేదండి. తను వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ కి చూసుకుంటే ఫస్ట్ క్లాస్ లోనే మా పాపకి ఇప్పుడు కరాటే ఉంది, స్విమ్మింగ్ ఉంది, స్కేటింగ్ ఉంది, అండ్ అదర్ ఇంకా డాన్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ ఇంపార్టెన్స్ ఆ గేమ్స్ కి వీటన్నిటికి చాలా ఎక్కువ ఇస్తున్నారు ఇక్కడ. మీ బాబు కానీ పాప కానీ ఇక్కడ చదువుతున్నా ఎమోషనల్ గా ఎంత బ్యాలెన్స్డ్ గా ఉన్నారు, ఎంత డిసిప్లిన్డ్ గా ఉన్నారు? నాకు ఈ స్కూల్ తోటి 7 years నుంచి బాండింగ్ ఉంది మేడం. Okay. మై సన్ ఈ స్టడింగ్ ఇన్ 7A2. ఈజ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ది స్కూల్. నేను ఏంటంటే డెఫినెట్ ఒక 3-4 months అడుగుతా ఉంటాను. యూ వాంట్ టు చేంజ్ ఫ్రమ్ ద స్కూల్, దిస్ స్కూల్. ఎందుకు అడుగుతున్నారు అసలు? See, what is any feeling, okay, Okay. any pressure, okay? Okay. Either no, I don't want to change this school. I Hmm. want to study in this school until wherever this school is there, until Oh, super. plus 2 like that, okay? Ah. See, don't want to go from this school out, okay? Okay. That's what every 3 months I will check that. ఇంటి దగ్గర మాతో ఎలా ఫీల్ అవుతున్నాడో స్కూల్లో కూడా you will feel the same. The teachers, whatever here, right, they are, I think, kind of friendly. అదే లవ్ ని వాళ్ళు కూడా Yeah, ఇస్తున్నారు. they are, I think, kind of, they are showing, their friendly mannerism, everything. అందుకని అతను ఈ విల్ నాట్ ఫీల్ అబౌట్ ఎనీ ఎమోషనల్. అండ్ ఆల్సో ద కమింగ్ టు స్కూల్, ఐ థింక్ దిస్ ఈస్ యాక్టివిటీస్ సైడ్ అండ్ అకాడమిక్ సైడ్. You see, though the school is having very strength, madam, no Okay. doubt on that. See, my personal advice to everyone, please come and look and see the school and just, I think, take the opportunity from the school, everyone, okay? Okay. That is what, my personal advice. ఇందాక సార్ చెప్పారు టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని. మెయిన్ గా అది వెరీ ఇంపార్టెంట్. ఒక డౌట్ అడగాలన్నా, అంటే భయపడకుండా ఉండాలన్నా చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఈ స్కూల్ ఎలా ఉంది అండ్ టీచర్స్ వెళ్ళి స్టూడెంట్స్ చెప్పుకునేంత ఫ్రీడమ్ ఇస్తున్నారా లేదా? తప్పకుండా మేడం, ఈ స్కూల్లో ఆ ఓపెన్నెస్ ఉందండి. ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ద్వారా మాకు కూడా టీచర్స్ ఏంటి, వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళ ఇంటరాక్షన్ విత్ కిడ్స్ అనేది చాలా క్లియర్ గా ఉంటున్నది. Okay. సో ఆ ఒక్క పాయింట్ బేస్ చేసుకుని మనం వాళ్ళు ఎంత కంఫర్ట్ జోన్ లో కిడ్స్ తీసుకెళ్తున్నారో మనకి క్లియర్ గా అర్థమవుతున్నది. Okay. అండ్ స్కూల్ ఈస్ ఆల్వేస్ సెక్యూర్డ్. మా Okay. పేరెంట్స్ వచ్చి కిడ్స్ ని తీసుకెళ్తే గానీ పంపించకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. Okay. సో అన్ని విధాలుగా వాళ్ళు కేర్ తీసుకోవడమే కాదు, స్టాఫ్ కూడా ఎనఫ్ సెక్యూర్డ్ గా కిడ్స్ ని అన్ని రకాలుగా చూసుకుంటూ కవర్ చేస్తూ ఉంటారు. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ద స్కూల్ ఈస్ వెరీ గుడ్ మేడం. సో ఇప్పుడు చాలా మంది సిలబస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. అదర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే పిల్లలు కొన్ని వాటిలో క్రియేటివ్గా ఉంటారు. కొంతమంది ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమంది ఈక్యూ లెవెల్స్ ఉంటాయి. అండ్ యావరేజ్ స్టూడెంట్స్, ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఆ డిఫరెన్స్ ఏమైనా పేరెంట్స్ అంటే స్టూడెంట్స్ కోసం చూపిస్తున్నారు, టీచర్స్ చూపిస్తున్నారు ఆ డిఫరెన్స్, లేదా అందరినీ ఈక్వల్గా చూస్తున్నారు? పాప PP2, Okay. బాబు గ్రేడ్ 2. ఓకే. సో లాస్ట్ ఇయర్ మేము జాయిన్ చేసాము. ప్లే స్కూల్ నుంచి ఈ బిగ్ స్కూల్ కి ఆ షిఫ్ట్ అనేది వీళ్ళు చాలా స్మూత్ గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. దట్ ఐ అబ్జర్వ్. అండ్ వన్ మోర్ థింగ్, మా బాబు కొంచెం తను ఇంట్రోవర్ట్. తను లాస్ట్ ఇయర్ వి స్ట్రగుల్డ్ అలాట్ యాక్చువల్లీ. తను మింగిల్ అవ్వడానికి టైం pట్టింది. టీచర్స్ కూడా చాలా సపోర్టివ్ గా, అండ్ ప్రిన్సిపల్ మ్యామ్. సో మా బాబు సర్టెన్ ఫ్రెండ్స్ తోనే ఉన్నారు, తనని సడన్ గా సెక్షన్ చేంజ్ చేశారు బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఆల్. మేము ప్రిన్సిపల్ మ్యామ్ తో మాట్లాడితే, మ్యామ్ తను 2 days టైం తీసుకొని బాబుతో ఇంటరాక్ట్ అయ్యి, టీచర్ తో ఇంటరాక్ట్ అయ్యి తను ఇష్యూని రిజాల్వ్ చేసింది. Every kid కి వాళ్ళు time ఇస్తున్నారు. ఎవ్రీ కిడ్, ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్. మా బాబుని ఐ థింక్ 15 days వాళ్ళు చెప్పారు, మేము 15 days లో మీ బాబుతో మేము మాట్లాడతాము, టీచర్, ప్రిన్సిపల్ మ్యామ్, మా బాబు, ఈ వీళ్ళు ముగ్గురు కలిసి మా బాబుని షైన్ చేశారు. అండ్ తను కూడా హ్యాపీగా తను సెక్షన్ చేంజ్ చేశారు. తను చాలా హ్యాపీగా తను సెటిల్ అయిపోయాడు. అండ్ ఇప్పుడు గ్రేడ్ 2 లో ఉన్నాడు. తను 1 day కూడా నేను స్కూల్కి వెళ్ళానని ఏ రోజు చెప్పలేదు. సూపర్. అండ్ టీచర్స్ కూడా వన్ థింగ్, మేము ఎనీ టైం మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా కూడా మాకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు క్లారిఫై సో చేస్తారు. ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఇమీడియట్ గా రెక్టిఫై చేయడం. చెప్తున్నాను కదండి, వీక్ ఒకసారి ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది కిడ్ నుంచి. సో మేము డైరెక్ట్ గా టీచర్ తో ఆ ఫ్రీనెస్ ఉంటుంది మాకు. చిన్నప్పుడు మేము పేరెంట్స్ ఎవరో వచ్చి టీచర్స్ తో మాట్లాడే అంత సీన్ అయితే లేదు. ఇప్పుడు ఆ ఫ్రెండ్లీ బాండ్ అనేది టీచర్స్ కి, పేరెంట్స్ కి అండ్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఆల్సో. మాకు ఏదైనా ఇష్యూ ఉన్నా వెంటనే వాళ్ళు ఆ మినిట్ లోనే సాల్వ్ అయిపోతుంది. అది నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను ఈ స్కూల్లో. సో ఫైనలీ చూసిన ఆడియన్స్ లో పేరెంట్స్ ఉంటారు, నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేయాలి అని. సో ఈ స్కూల్ ఎంత బెస్ట్ స్కూల్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్ టు ద ఆడియన్స్? మీ పిల్లల్ని ఈ స్కూల్ కి పంపిస్తే ఇంకా అన్ని మర్చిపోవచ్చు అని నేను చెప్తున్నాను. హ్యాపీగా మెయిన్
టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీ పిల్లల్ని తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసి మీరు డెసిషన్ తీసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. చూసారు కదండి, సో పేరెంట్స్ ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ ఫ్రీ. ఒక స్ట్రెస్ రిలీఫ్ అయిపోయింది, ఎందుకంటే ఒక మంచి స్కూల్ని చూస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ స్కూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ డన్ దర్ బెస్ట్ ఇన్ చూసింగ్ ది స్కూల్ అని వాళ్ళే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు కిడ్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో వెళ్ళి మాట్లాడిద్దాం. లెట్స్ గో. పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాం, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళ కిడ్స్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అని ప్రతి ఒక్కరు చెప్పారు. అండ్ కిడ్స్ ఉన్నారు నాతో పాటు, ఇక్కడే చదువుతున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళకి ఎందుకు ఈ స్కూల్ అంటే ఫేవరెట్ అని. హలో కిడ్స్, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. కెన్ యూ టెల్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్? ఓకే, సో వాట్ ఈస్ యువర్ నేమ్? Preetham. ప్రీతం. నీకు ఇష్టమా స్కూల్? Yes, sir. Every day you will come to the school? Yeah. Why do you like the school? It has fun activities Okay. and the studies are great over here. So do you have any friends here? Many of them. Many of them. Okay. So which sport do you like? Mostly basketball. Okay. So you're practicing that? Yeah, yeah. Okay. And which class are you? 7th. 7th class. So how the studies, is it very difficult or stressful or it is very cool going? It's cool going. Okay. So do you have a lot of homeworks or? No, they're fine. Like Okay. they're moderate. Okay. So what is your name? My name is Ritesh. Okay. Why do you like the school? I like this school because mostly our studies are good. I attend the school mostly. I regularly attend it. We even have a lot of fun activities. Every Saturday we have a learning fair mostly, and we have CCL and open mics where we can speak and express our thoughts. Do you like the teachers here? How is the bonding with the teachers and all? Yeah, the bonding with the teachers is absolutely fine. They bond with us. They encourage us to participate in more and more competitions. Like I participate in chess competitions. That is one of my favorite sports. What do you want to say about the teachers and the principal ma'am? They're very kind to me. Like they whenever I make a mistake, they just correct the mistake. Or even exams, usually I make some mistakes where ma'am just corrects me and then she says you can do better. You just have overconfidence and you should reduce overconfidence. She encourages me. She even tells the positives and negatives about me. So nee parenti. My name is Grahit. Why do you like this school? Because there are many fun activities and the teachers are polite. ఫ్రెండ్లీగా ఉంటారా టీచర్స్? Yes, ma'am. ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చాయంటే స్ట్రిక్ట్ గా ఉండి సీరియస్ గా తిడతారా? అట్లా ఏం లేదా, ఎంకరేజ్ చేస్తారా? They encourage. సో నువ్వు ఫస్ట్ ర్యాంకరా? I was in the first class. I was the first ranker, but second class I don't know where I was. Third class I think I'm first. ఓ ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారా? Yes, I have many. నీ పేరేంటి? Nischala. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 6th. ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ? First grade. ఫస్ట్ గ్రేడ్ నుంచి. 6 years అయింది కదా. సో ఎవ్రీ ఇయర్ నువ్వు ఇంప్రూవ్మెంట్ చూస్తున్నావా నీలో? Yes. ఓకే. సో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారా టీచర్స్? ఫ్రెండ్లీగా ఉంటారా? No, friendly. ఫ్రెండ్లీగా ఉంటారా? సో నీకేం నచ్చింది స్కూల్లో బాగా? Fun activities. Studies more. Polite. పేరేంటి? నా పేరు అజవాస్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 4వ తరగతి. నేను తెలుగులో అడిగానని నువ్వు తెలుగులో 4వ తరగతి అని చెప్తున్నా. తెలుగు కూడా బాగా వచ్చా? సో అన్ని లాంగ్వేజెస్ చక్కగా టీచ్ చేస్తారు లేకపోతే ఒకదానికే ప్రయారిటీ ఉంటుందా? అన్ని కరెక్ట్ టీచ్ చేస్తారు. ఓకే. సో నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మ్యాథ్ టీచర్. మ్యాథ్స్ టీచర్. నీకు మ్యాథ్స్ అంటే ఇష్టమా? సో ఈ స్కూల్లో అంటే నీకు ఏది బాగా నచ్చింది? టీచర్సా, ప్రిన్సిపల్ మ్యామా, ఫ్రెండ్సా, యాక్టివిటీసా? అన్ని. नेक्स्ट ईयर वेरे स्कूल వెళ్ళమంటే పేరెంట్స్ ఒకవేళ? नो. हाय हाय. आपका नाम क्या है? मेरा नाम शिवांगी है. शिवांगी है. ओके. सो व्हिच क्लास आर यू स्टडीइंग? 4th. 4th. Do you like the school? Yeah. What is the best part you like in the school? Everything. So what about your class teacher? How is she? Like is she friendly with you or? नहीं, वो बिल्कुल स्ट्रिक्ट नहीं है और बहुत काइंड है दूसरों से एंड शी इज रियली फ्रेंडली. Okay. They treat all the kids equally or they have some favoritisms or partiality? Equally. Equally. Who is your best friend? Manya and Srinidhi. Okay. What is your favorite sport? Skating. Skating. Yeah, I can see that. Okay. So నీ పేరేంటి? My name is Sasra Reddy. ఏంటి స్కూల్ నీకు బాగా నచ్చిందా? Yes, of course. ఎప్పుడైనా స్కూల్ బంక్ కొట్టాలి అనిపించిందా? ఎందుకు? ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, మ్యామ్స్ కూడా చాలా
పొలైట్ గా స్వీట్ ఉన్నారు. భరతనాట్యం ఇలా ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నావా? భరతనాట్యం, సింగింగ్, స్కేటింగ్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి ఈ స్కూల్లో అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తావు? హాయ్, వెల్కమ్ టు అవర్ క్లాస్ అండ్ స్కూల్. హలో, హలో నీ పేరేంటి? లిఖిత్, సో ఎప్పటి నుంచి చదువుతున్నావు లిఖిత్ ఇక్కడ? PP2 నుంచి. PP2 నుంచి. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ 9 years అయిపోయిందా ఇక్కడ? ఎస్ మ్యామ్. ఓకే, ఎలా ఉంది స్కూల్? ఇంప్రూవైజ్ అవుతూ ఉన్నావా ఎవ్రీ ఇయర్? ఎస్ మ్యామ్, ఇంప్రూవైజ్ అవుతూ ఉన్నా ప్రతి ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఇస్తున్నారా లేకపోతే అన్ని అంటే స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్, ఫన్ యాక్టివిటీస్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓకే, సో నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? మ్యామ్ ఎక్స్ట్రోవర్ట్ మ్యామ్. నీకు ఏది ఎక్కువ ఇష్టం బాగా? మ్యామ్ కరాటే మ్యామ్. టీచర్స్ ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారా, స్ట్రిక్ట్ గా ఉంటారా? మ్యామ్ ఫ్రెండ్లీగానే ఉంటారు. నేను విన్నాను ఛాంపియన్ అని ఏదో పెద్ద కప్ తీసుకొచ్చావు ఇది రీసెంట్ గాని, అసలు ఏంటా కప్పు? మా హైదరాబాద్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కప్. ఓ, ఇది నువ్వే తీసుకొచ్చావా? ఎస్ మ్యామ్. ఓ మై గాడ్, ఎన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేశారు? మ్యామ్ మోర్ దెన్ 100 schools. మోర్ దాన్ 100 schools లో యూ హావ్ బీన్ ద టాప్. ఎస్ యు ఆర్ మ్యామ్. ద ఛాంపియన్ ఆఫ్ కరాటే. ఎస్ మ్యామ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఛాంపియన్సే అండి, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో అంటే నేషనల్ ఛాంపియన్స్. అండ్ అడుగుదాం అసలు ఎందులో, నువ్వైతే చెస్ లో కదా, చెస్ ఛాంపియన్ కదా. అండ్ నువ్వు స్కేటింగ్, నువ్వు స్కేటింగ్, నువ్వు రన్నింగ్ లో, నువ్వు ఓకే డాన్స్. ఏ డాన్స్? కూచిపూడిలో. అండ్ నువ్వు స్విమ్మింగ్ లోనా? నచ్చిందా నీకు స్విమ్మింగ్? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 4th grade నుంచి. 4th grade నుంచి నేర్చుకుంటున్నావు. సో యూఆర్ ఆల్సో ఛాంపియన్ అన్నమాట. నువ్వు చెస్. నీ పేరేంటి? మోరే ప్రతాప్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 4th grade. ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ? 2nd grade. సెకండ్ నుంచా? నీకు నచ్చిందా స్కూల్? మరి 2 years అయింది కదా, ఫ్రెండ్స్ అందరూ అయ్యారా? ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారా? ఓకే, సో నువ్వు ఎందులో ఛాంపియన్? చెస్. నీ పేరేంటి? శ్రేయాస్. ఎన్నో క్లాసు? 2nd. నీకు ఏ స్పోర్ట్ అంటే బాగా ఇష్టం? చెస్. టీచర్స్ గురించి ఏం చెప్తావు నువ్వు? ఫ్రెండ్లీగా ఉంటారా, స్ట్రిక్ట్ గా ఉంటారా? కైండ్లీ అండ్ ఫ్రెండ్లీ. ఓకే, నీకు బాగా నచ్చింది ఏంటి స్కూల్లో? ఎవ్రీథింగ్. సో వాట్ ఇస్ యువర్ నేమ్? Manas. So which class are you studying? 7th. So how many years you have been here? From 1st grade. Can you tell something about the school and about the teachers here? Yeah, the school is brilliant. I have been studying in the past 7 years, so I have been experiencing everything which has been going on, and even the last year Creed Utsavam. And the teachers are very kind. Everyone, like I know all the teachers, so it's like my home, like my second home here. So I understand everyone, and I have many friends in the school. Okay, few people are watching this video, no? So what do you want to say to them, like about the school, and do you welcome them? Yeah, I would like to welcome them to the school, and if the more you come to the school, the more you become better at sports and other activities. Okay. Hi, what is your name? మై నేమ్ ఇస్ శివాంష్. నువ్వు బాగా చదువుతావా లేకపోతే స్పోర్ట్స్ బాగా ఆడతావా? బాగా చదువుతా, ఇంకా స్పోర్ట్స్ కూడా బాగా. రెండునా? ఓకే, సో నీకు స్పోర్ట్స్ ఇష్టమా, అకాడమిక్స్ ఇష్టమా? అకాడమిక్స్. స్పోర్ట్స్ లో ఏది బాగా నచ్చుతుంది? కరాటే. ఎడ్యుకేషన్ ఎలా ఉంటది? బుక్స్ అన్ని ఫుల్ స్ట్రెస్ఫుల్ గా ఉంటాయా లేకపోతే స్ట్రెస్ ఫ్రీగా చదువుకోవచ్చా హ్యాపీగా? స్ట్రెస్ ఫ్రీగా చదువుకోవచ్చు హ్యాపీగా. 3, 2, 1 go. I love the Greek Planet School Neptune campus. ఓకే, సో చూసారు కదా ఫైనల్లీ. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి అండ్ పేరెంట్స్కి స్కూల్ అంటే చాలా ఇష్టం. అండ్ పేరెంట్స్ అయితే చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు. అండ్ పిల్లలు ఇక్కడ అందరూ ఛాంపియన్సే, ఓన్లీ అకాడమిక్స్ మాత్రమే కాకుండా సో ఎవ్రీథింగ్ అంటే స్పోర్ట్స్ వైపు కూడా వాళ్ళని ఇంట్రెస్టెడ్గా చూపించి వాళ్ళ టాలెంట్స్ని ఏదో కనుక్కొని అందులో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. క్యాంపస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి పిల్లలకి అనుకుంటే ప్లీజ్ డూ జాయిన్ ద క్రీక్ ప్లానెట్ నెప్ట్యూన్ క్యాంపస్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న చిట్టి పిల్లలు మనతో పాటే ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఏజ్ లో పిల్లలు స్కూల్ గురించి ఏమనుకుంటున్నారో తెలిస్తే యాక్చువల్ గా స్కూల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. వాళ్ళు ఇష్టపడుతూ వస్తున్నారా లేదా అనేది. హలో పిల్లలు, హాయ్. హౌ ఆర్ యూ? Can you tell the name of your school? Okay. So what is your name? Aira. Do you like the school? Yes. Why? Because school is so fun. So who is your favorite teacher? Ramya ma'am. Why do you like Ramya ma'am so much? She'll be kind to you. Okay. So do you have lot of homework to do or little? Little. So do you like to come to school every day? Yes. What's your name? Manaswani. Which class are you studying? PP1. Do you have friends here? Yes. Do you like them? Yes. Do you like the school? Yes. Why do you like the school? Because school is fun. So who is your favorite teacher, Manaswini? Pramila ma'am. Why? She's kind, she's Yes. friendly. Yes.
Do you have lot of homework to do or no? Little. You play any sport? Yes. Which one? Swimming. Swimming you will play. What is your name? Chinaya. So, do you like school? Yes. What is your name? Kalyani. Kalyani. So, can you tell the name of your school? Greek Planet School. Every day you come to school? Yes. Because you like the school, right? Yes. Why do you like the school? Because it's fun. So, what is your name? Sahasra. Do you like the school? Yes. Why? Because it's so fun. It's so fun. So, every day you like to come school? Yes. Okay, who is your favorite teacher? Ramya ma'am. They will allow you to play games and all? Yeah? Okay. First, tell your name. Anika. Why do you like the school? Because it's fun. It's fun. You don't have a lot of homework to do? Little. So you will come every day to school? Yes. సో చూసారు కదా ఎవ్రీవన్ అంటే పిల్లలందరికీ స్కూల్కి రావడం ఇష్టం అండ్ చాలా ఫన్ ఉంటుంది అంటున్నారు. సో ఈ ఏజ్లో ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా చాలా హ్యాపీగా ఫన్ ఓరియంటెడ్గా అండ్ అదర్ కరికులర్ యాక్టివిటీస్ ఇస్తూ హోంవర్క్ కూడా స్ట్రెస్ లేకుండా చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు అందరు. ఎస్పెషలీ టీచర్స్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అని చెప్తున్నారు పిల్లలందరూ, మీరు కూడా విన్నారు. సో ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటే స్కూల్లో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు షైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.